ఏమంటే అత్తాకోడల గురించి చాలా స్కిట్లు వస్తున్నాయి, చాలా నాటకాలు వస్తున్నాయి, చాలా నాటకాలు వస్తున్నాయి, చాలా డ్రామాలు వస్తున్నాయి, చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా చాలా చూస్తున్నాం యూట్యూబ్లో కూడా. అత్తాకోడళ్ళ అన్యోన్యత, అత్తాకోడళ్ళ ఆ, అనుబంధము ఆ, చాలా బాగా చూపిస్తున్నారు, చాలా బాగా. ఆ, కానీ నిజ జీవితాల్లో నిజంగా అలా ఉంటారా ఉండరా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి మనం చూడడం కాబట్టి చూపిస్తున్నారు ఆదర్శంగా. మీరు కూడా ఇలా ఉండండి, మేము ఇలా ఉంటున్నాం కాబట్టి మీరు కూడా ఇలా ఉండండి. వంటల్లో కానీ, గార్డెనింగ్లో కానీ, స్కిట్లలో కానీ, పాటల్లో కానీ, ఆటలు దేంట్లో సరే అత్తాకోడళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్యోన్యంగా భలే ఉంటున్నారండి. నాకైతే ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఎందుకంటే నాకు కొడుకున్నాడు, కోడలు ఉంది, మేము కూడా బాగానే ఉంటాము, సమస్య అది కాదు. కానీ నిజంగా అంత అన్యోన్యంగా ఉంటారా అనేది నాకు ఒక చిన్న డౌట్, నిజంగా డౌట్ అండి. మరి ఏమో ఉంటారేమో, నాకు తెలుసు. సారీ, నేను ఎవ్వరిని అనట్లేదు. ఉంటారు కాబట్టి అలా వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు, చూపించుకుంటున్నారు, చేస్తున్నారు అన్ని వీడియోస్. ఓకేనండి, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ నాకు తెలిసినంతవరకు, నేను చూసినంతవరకు, అంటే నా సొంత విషయాలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు కుటుంబాలు అన్నాక ఏయో చిన్న చిన్న మాటలు, మాట అనుకోవడాలు, చిన్న చిన్న గొడవ, అది కామనే. ఇప్పుడు ఎవరికైనా తల్లి కూతుర్లకు రావా? అత్తాకోడలే కాదు, తల్లి కూతుర్లకు రావండి. మా అమ్మ ఉన్నప్పుడు పాపం మా అమ్మ చచ్చిపోయి ఎక్కడో అక్కడ ఉంది. కానీ మా అమ్మ ఉన్నప్పుడైతే మాత్రం మా అమ్మకి నాకు క్షణం పడేది కాదండి బాబు. ఎందుకంటే చిన్నప్పుడు గొడవే, పెద్ద అయిన తర్వాత గొడవే. మా పెద్ద తమ్ముడిని బాగా చూసేది, నన్ను బాగా చూడట్లేదండి నా యొక్క ఫీలింగ్. అంతేగాని ముగ్గురు తమ్ముళ్ళు, నేనే పెద్దదాన్ని, ఒక్కతే ఆడపిల్లను కాబట్టి నన్ను బంగారంలాగా చూసుకునేది మా అమ్మ. అయినా కూడా మా తమ్ముడు తెల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటానని నేను మా నాన్నలో ఉంటాను, మా నాన్న వాళ్ళ అమ్మలా ఉంటారు. అందుకని మా అమ్మ నేను నల్లగా ఉంటానని ఒకవేళ నన్ను తక్కువ చూస్తుందా ఏంటి అని మా అమ్మతో ఊరికి గొడవ పెట్టుకునేదాన్ని అనమాట. నేను నాకు అలా అనిపించేది అనమాట. తర్వాత పెద్ద అయిన తర్వాత కాదులేండి, చిన్నప్పుడు తెలియని వయసులో అలాగా అనుకునేవాళ్ళము. అట్లా తల్లి కూతుర్లకు అవ్వేంటండి గొడవలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆస్తులండి, ఆస్తుల పంపకాల దగ్గర తల్లికి కూతురికి గొడవలు. ఆస్తులు ఉన్న వాళ్ళకైతే, పొలాలు ఉన్న వాళ్ళకి, చాలా వెనకాల ఆస్తులు ఉన్న వాళ్ళకి, బంగారాలు ఉన్న వాళ్ళకి, ఇల్లులు ఉన్న వాళ్ళకి, నా కొడుకు ఇచ్చావు కూతురికి ఇవ్వట్లేదు, కూతురికి ఒకటే ఇల్లు ఇచ్చావు, కొడుకు 3 ఇల్లులు ఇచ్చావని ఇలా గొడవలు. లేకపోతే కొడుకు పిల్లలకే పెట్టేస్తున్నావు, నా పిల్లలు పెట్టలేదని కూతురు తల్లితో గొడవ. ఇట్లా తల్లి కూతుర్లు గొడవలు పెట్టుకుంటారు. మరి తల్లి కూతురులు గొడవ పెట్టుకుంటారు, ఎందుకు ప్రచారం చేయరు? అత్తా కోడలు గొడవలు ఎందుకు ప్రచారం చేస్తారు? వాటిని ఎందుకు హైలైట్ చేస్తారు? నాకైతే అర్థం కాదు. మరి అన్నీ మాట్లాడుతున్నాను, ఇవన్నీ చెప్తున్నాను, అసలు విషయం నాకైతే అర్థం కాదు. మరి ఎందుకో, అసలు ఏముందో? పుట్టుకతోటే అత్తా కోడళ్ళ వైరం ఉందా? పాము ముంగిస అనే వైరం ఎలా ఉందో పాముకి ముంగిసకి, అత్తా కోడలికి వైరం అట్లే ఉంటుంది అని ఎవరో ఒక పెద్దావిడ చెప్పింది నాకు. పాము ముంగిస అవి కలవవు, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి కదా. అలాగే అత్తా కోడలు, ఒక అమ్మమ్మ చెప్పింది నాకు, అత్తా కోడళ్ళు ఎప్పటికీ కలవరు. అత్త కోడళ్ళు ఎంత ప్రేమగా అందరిని అనట్లేదండి, సారీ, ప్లీజ్ ఎవరేమనుకోకండి, దయచేసి కామెంట్లు పెట్టకండి, నన్ను తిట్టకండి, ప్లీజ్ చెప్తున్నాను మామూలుగా. ఒక అమ్మమ్మ చెప్పింది నాకు, అత్త కోడళ్ళు పాము ముంగిసలు లాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా అత్త కోడల్ని కూతుర్లు లేరని ఎంత కూతురులా చూసినా కూడా, కూతురు కన్నా ఎక్కువగా కోడల్ని చూసినా కూడా ఆ కోడలు అత్తని అమ్మలాగా ఎప్పటికీ చూడదు, అత్తని అత్తలాగే చూస్తుంది, ఇంత దూరంలో పెడుతుంది. అమ్మలాగా ఎప్పుడు దగ్గరికి రానివ్వదు కోడలు, అత్తని ఇట్లా చూస్తుంది. అత్త మాత్రం కూతురులాగే చూస్తుంది. కూతురు లేరు కాబట్టి అత్తకి కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అలా అంటది. మరి అల్లుళ్ళు అత్తగారులని బాగా చూసుకుంటారు కదా, మామగారిని అత్తగారిని, బామ్మర్దులు వాళ్ళందరూ బాగానే ఉంటారు కదా. మరి కోడలికి ఏమవుతుంది? ఇక్కడ అత్తగారింటికి రాగానే ఆడబడుచుల్ని సారీ స్పీడ్లో అలా వచ్చేసింది.
ఆడబడుచుల్ని మరిది గారిని అత్తమామల్ని తను ఎందుకు దూరంగా 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 అంటే ముట్టినట్టు అలా ఉంటుంది. కొన్ని కొన్ని కుటుంబాలు నేను చూశాను. మా ఇంట్లో మాత్రం మా కోడలు మేము అంటే అంత డీప్ లవ్ కాకపోయినా ఒకరికొకరు మాట మాట అనుకోలేదు. ఇంతవరకు మేమైతే ఒకరినొకరు విమర్శించుకోలేదు, తిట్టుకోలేదు. అటువంటి పరిస్థితులు దేవుని దేవర ఇంతవరకు రాలేదు, రాకూడదని కోరుకుంటున్నాను. అందరి కుటుంబాలు కూడా అలాగే సవ్యంగా సఖ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మరి ఎందుకు అత్తగోడలను హైలైట్ చేస్తారు, కూతుర్ని తల్లిని ఎందుకు హైలైట్ చేయరు? నాకు అది ఇప్పటికీ అర్థం కాదండి. దయచేసి మీకు ఎవరికైనా దయచేసి తెలిస్తే చెప్పరా ప్లీజ్, కామెంట్లలో చెప్పండి. నాకు ఈ డౌట్ మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. నా దగ్గర అయితే చాలా మాటలు ఉన్నాయి, చాలా 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 ఉండి చెప్పాలనుకుంటున్నాను, చాలా మాట్లాడాలనుకుంటున్నాను. నాకైతే వీడియో లెంగ్తీ అయిపోతుంది, అందుకోసమని నేను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ప్లీజ్ కామెంట్లు అయితే పెట్టండి. మన నిత్య జీవితంలో జరిగేవి, మనం అనుభవించేవి, మనం చూసేవి, మనం మాట్లాడుకునేవి, మన పక్కింట్లో ఎదురింట్లో మన ఇళ్ళల్లో జరిగే విషయాలే నేను మాట్లాడుతున్నానండి. మీకు నా వీడియోలు నచ్చితే కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకేనా? బాయ్.